పుష్యమాసంలో ఆ నేల పులకించిపోతుంది. గిరిజన ఉత్సవాలతో అక్కడి పుడమి పరవశించిపోతుంది. ఆదివాసీల ఆరాధ్య దైవానికి అంగరంగ వైభవంగా ఆ వేడుక జరుగుతుంది. సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య గిరిజన ఉత్సవం అత్యంత కనుల పండువలా సాగుతుంది. నాగదేవత ప్రసన్న కోసం గిరిపుత్రుల వందనమే నాగోబా జాతర సంబురం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నాగోబా జాతర విశిష్టతను ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యమైన జాతరలలో నాగోబా జాతర ఒకటి. దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఇది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతరకు అనేక విశేషాలే ఉన్నాయి. పుష్య అమావాస్య రోజు లోకమంతా చీకట్లు అలుముకుంటే ఇక్కడ మాత్రం ఆదివాసీలు వెలుగులను వెతుకుతారు. నిష్టగా నాగదేవునికి దీపారాధన చేసి పూజిస్తారు. పవిత్ర గంగాజలంతో అభిషేకిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. కన్నుల పండువగా జరిగే నాగోబా జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రమండలం కేస్లాపూర్ గ్రామంలో నాగోబా ఆలయం కొలువుదీరింది. ఇక్కడ మెస్రం తెగ గిరిజనులు ఏటా ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పుష్యమాసం ఆరంభం నుంచి నెలవంక కనిపించిన రెండో రోజు ఆదివాసులు కేస్లాపూర్లో సమావేశమవుతారు. నాగోబా దేవుడికి పూజలు చేసి మరుసటి రోజు సిరికొండ గ్రామ కుమ్మరి వంశస్థులకు కుండలు చేయమని చెప్తారు. కుమ్మరి వంశస్థులు వారి తాత ముత్తాతల నుంచి ఒకే వంశానికి చెందిన వారే ఇలా జాతరకు కుండలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నెలవంక కనిపించిన తరువాత గిరిజనులంతా నియమనిష్టలతో పుట్టమన్ను తెచ్చి కుండలను తయారు చేస్తారు. ఇక పుష్య పౌర్ణమి నాడు మెస్రం తెగవారు గోదావరి నది పవిత్ర జలాలను తీసుకురావడానికి 20 మంది గిరిజనులు కొత్త కుండలతో బయలుదేరుతారు. కేస్లాపూర్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరం నడిచి గోదావరి తీరానికి వెళతారు. అక్కడి అస్తాన్ మడుగు దగ్గర పంచలింగాలకు పూజ చేస్తారు. అక్కడి గోదావరి జలం తీసుకుని సూర్యోదయానికి ముందే ఆ ప్రాంత పొలిమేరలు దాటుతారు. గంగా జలం తీసుకొచ్చే సమయంలో ఆదివాసీలు పొలిమేరల్లోనే భోజనం చేస్తారు. ఎందుకంటే గోదావరి జలాలతో ఊర్లోకి రాకూడదన్న నియమం ఉంది. అలా కాలినడకన కేస్లాపూర్ చేరుకుని వటవృక్షం కింద 4 రోజుల పాటు డోలు సన్నాయి నాదాన్ని మోగిస్తూనే ఉంటారు. ఈ గోదావరి జలాలను నాగదేవత పూజకు ఉపయోగిస్తారు. పూజకు ముందు రోజు పెద్దలకు పిండ ప్రదానం చేస్తారు. మెస్రం తెగవారు మాత్రమే ఇక్కడ కర్మకాండ చేసి దేవునికి నైవేద్యం చూపి పెద్దలు తింటారు. ఉత్సవం రోజున గోదావరి నదీ జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త బట్టతో కప్పి పుట్టపైన ఉంచుతారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్రమంలో పాట్లాల్, గైక్వాడి, హవాల్దార్ గిరిజన తెగలు పాల్గొంటారు. నాగోబా జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఈ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మెస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. అలా వారు నాగోబాకు ప్రసాదం సమర్పించిన తరువాతే మిగిలిన గోండులు, ఇతర గిరిజన జాతుల వారు ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. ఆలయం బయట అదే ప్రాంగణంలో ప్రధానులు కూర్చుని కింగ్రీ వాయిద్యానికి అనుగుణంగా పాటలు పాడతారు. భక్తులు వీళ్లకి డబ్బులు, బియ్యం ఇస్తారు. నాగదేవతను కొలుస్తూ నిర్వహించే నాగోబా జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ జాతర అంతా సంప్రదాయ పద్ధతిలో సాగే ఈ వేడుక ఎన్నో నమ్మకాలు, మరెన్నో ఆచారాలు, ఇంకా ఎన్నో పురాణ గాథలతో ముడిపడి ఉంది. మెస్రం వంశీయుల్లో వివాహమైన నూతన వధువులను నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు. ఇది ఆద్యంతో ఆసక్తికరంగా ఉంటుంది. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజా సామాగ్రిని పట్టుకుని కాలినడకన బయలుదేరుతారు. కేస్లాపూర్లోని నాగోబా ఆలయానికి చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను భేటీ కొరియాడని పిలుస్తారు. వధువులు 2 చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే భేటింగ్ కీవాల్ అంటారు.
ఈ పరిచయ వేదికలో పాల్గొన్న తరువాతే మెస్రం తెగ వధువు నాగోబా దేవుణ్ణి చూడడం, పూజించడం వంటివి చేస్తారు. నాగోబా జాతరకు ఓ స్థల పురాణం కూడా ప్రచారంలో ఉంది. ఓ పిల్లవాడు వద్దన్నా వినకుండా నాగదేవుని ఇంట్లో వేలాడుతున్న 7 బంగారు ఆకులను లాగుతాడు. దీంతో నాగదేవుడు ఆగ్రహిస్తాడు. దైవాన్ని శాంతింపచేయడం కోసం గ్రామస్తులందరూ కలిసి పుష్య బహుళ అమావాస్య నాడు నాగదేవునికి పాలు, పెరుగు, వంటకాలు సమర్పించారట. అలా అప్పటి నుంచి ఆ ఆచారం అమల్లోకి వచ్చిందని మెస్రం తెగవారు చెప్తుంటారు. 1962లో ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచే జాతర నిర్వహణ ఆదివాసీల చేతుల్లోంచి ప్రభుత్వ అధికారుల చేతుల్లోకి వెళ్ళింది. నాగోబా జాతర ప్రాముఖ్యం పెరిగిన తరువాత ఇక్కడ రోడ్లు వేశారు. గిరిజనేతరులు కూడా ఈ జాతరకు హాజరవుతున్నారు. మంచినీటి సౌకర్యం, బస్సులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే దుకాణాలు, ప్రైవేటు వ్యాపారుల స్టాళ్లు వెలిశాయి. ఆదాయం పెరగగానే ప్రజల కోరిక మీద దేవాదాయ శాఖ ఈ నాగోబా ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో నాగోబా జాతర దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఘనంగా జరుగుతోంది. ఇలా నాగోబా జాతరను మెస్రం వంశీయులు 3 రోజుల పాటు కన్నుల పండువగా జరుపుతారు. గతంలో ఈ జాతరలో మెస్రం వంశీయులొక్కరే పాల్గొన్నా రాను రాను ఈ జాతర విశిష్టత అందరికీ తెలియడం, ప్రభుత్వం ఇక్కడకు వెళ్లేందుకు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడంతో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందరూ నియమనిష్టలతో నాగోబాకు మొక్కులు సమర్పించుకుని తరిస్తున్నారు. అరణ్యవాసం చేసిన పాండవులు ఆయుధాలను భద్రపరుచుకోవటానికి జమ్మి చెట్టు ఆధారమైందనేది ప్రతీతి. అడవే ఆలంబనగా బతుకులు వెలదీసే ఆదివాసీల్లోని మెస్రం వంశీయుల జీవన గమనానికి మర్రి చెట్టు ప్రేరణగా నిలుస్తుంది. సహజంగానే ఆదివాసీలకు అడవితో అవినాభావ సంబంధం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏటా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా జరిగే నాగోబా జాతర అత్యంత వైభవంగా మొదలైంది. ఆదివాసీల్లోని మెస్రం వంశీయులు నియమనిష్టలతో ఏటా పుష్యమి నెలవంక 2వ రోజు చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో ప్రారంభమైన జాతర పుష్యమి అమావాస్య అర్ధరాత్రి జరిపే మహాపూజతో తేజోవంతమవుతుంది. కష్టాల సుడిగుండం నుంచి గట్టెక్కాలంటే చీకటిని ఛేదించాలనే అంతర్లీనమైన హితాన్ని చాటి చెప్పేలా నాగోబా మహాపూజ అమావాస్య అర్ధరాత్రి ప్రారంభమైంది. నాగోబా జాతర ఆదివాసీలకు ప్రాణప్రదమైతే మెస్రం వంశీయులకు ఆరో ప్రాణం. పెళ్లి, పేరంటాలు, చావు పుట్టుకల అర్థాన్ని, పరమార్థాన్ని పెనవేసుకుని బతుకు తెరువుల సంగమంగా నిలుస్తోంది. కాలజ్ఞాన చక్రంగా ముందుకు నడిపిస్తోంది. ఆదివాసీల్లో ఒక్కో తెగవారికి ఒక్కో ప్రాణితో సంబంధం ఉంది. అందులో మెస్రం వంశీయుల కులదైవం నాగోబా. ఉమ్మడి జిల్లా పురుడు పోసుకోక ముందు నుంచే నాగోబాకు ప్రాశస్త్యం ఉంది. స్థల పురాణం ప్రకారం కేస్లాపూర్లో పడియోర్ అనే భక్తుడు నాగలోకంలో ఉండే శేషుడిని దర్శించుకునేందుకు వెళ్లగా ద్వారపాలకులు అడ్డుకుంటారు. శేషుడు సప్తలోకాల పర్యటనకు వెళ్లారని చెబుతారు. అయినా పడియోర్ లోనికి వెళ్లి శేషుడి సింహాసనానికి మొక్కి కేస్లాపూర్ వచ్చి దాన ధర్మాలను ప్రారంభిస్తారు. సప్తలోకాల పర్యటనలు పూర్తి చేసుకుని శేషుడు నాగలోకానికి తిరిగి వచ్చాక మనిషి వచ్చిన వాసనను పసిగట్టి ద్వారపాలకులతో జరిగిన విషయాన్ని తెలుసుకుంటారు. తన సింహాసనాన్ని అపవిత్రం చేశారనే కోపంతో పడియోర్ని శపించేందుకు కేస్లాపూర్ వచ్చి భూమి ఆకాశమంతా నోరు తెరవగా అంతా చీకటి ఆవరిస్తుంది. ఆదివాసీ పురోహితుడైన ప్రధాన్తో పాటు పడియోర్ క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం కోరుతారు. ఏటా పుష్యమి అమావాస్య రోజున హస్తిన మడుగులోని గంగాజలం తెచ్చి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు, ఫలంతో సమర్పిస్తే శాప విముక్తులవుతారని చెప్పి కేస్లాపూర్ పుట్టలోకి వెళ్లి నాగోబాగా వెలిశారనేది ప్రతీతి. అప్పటి నుంచి నాగోబా ఆదివాసీ గిరిజనులకే కాదు, గిరిజనేతరుల కొంగు బంగారంగా ప్రాశస్త్యం పొందుతోంది. మానవతా పరిమళాలు వెదజల్లడంలో నాగోబా జాతర పాత్ర కీలకంగా కొనసాగుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే బంధువులంతా జాతరలో ఒకే చోట చేరి యోగక్షేమాలు తెలుసుకుంటారు. వెళ్లేటప్పుడు ఇంట్లో ఉపయోగించే వంటపాత్రలు, వ్యవసాయ పనిముట్లు, పశువుల అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం ఆచారం. ఆదివాసీలు పాటించే నియమనిష్టల వెనుక మానవాళి శ్రేయస్సు కోరే సమాజహితం కనిపిస్తుంది. మహాపూజతో నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుంచి మెస్రం వంశీయులు ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా సాంప్రదాయ పూజలు నిర్వహించారు. ముందుగా కేస్లాపూర్లో తెల్లటిని నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం పూజా సామాగ్రితో బయలుదేరారు. డోలు, తుడుం, కాలికొం, పెప్రే వాయిస్తూ
పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించి లోనికి ప్రవేశించారు. నాగోబా దర్శన అనంతరం సంప్రదాయ పూజలు నిర్వహించారు. సంప్రదాయ పూజల్లో భాగంగా మెస్రం వంశీయులు సిరికొండ కొత్త కుండలకు పూజలు చేశారు. అనంతరం మహిళలు, ఆడబిడ్డలు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకుని కుండలు స్వీకరించారు. వంశ అల్లుళ్లు, ఆడబిడ్డలు కొత్త కుండలతో మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరు చేరుకున్నారు. కోనేరులో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. సంప్రదాయ పూజా సమయంలో పర్దాన్కితకు చెందిన మెస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలు వాయించగా ఆలయం పక్కన గల పాత మట్టి పుట్టలను వంశ అల్లుళ్లు తొలగించారు. ఆ మట్టితో ఆడబిడ్డలు తిరిగి కొత్త పుట్టలు తయారు చేశారు. పుట్టమట్టిని ఉండలుగా సేకరించి నాగోబా ఆలయం పక్కనే గల సతి ఆలయం ఎదుట 7 వరుసలతో బౌల దేవతను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు నాగోబా దేవతకు హారతి ఇచ్చి జాతరను అధికారికంగా ప్రారంభించారు. ఈ నెల 22న నిర్వహించనున్న దర్బార్ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా చెప్పారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో జాతరను జరుపుకోవాలని కోరారు. ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మళ్ళీ భక్తులు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, మొత్తం భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీలు కానీ మిగతా కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నాగోబా దేవత ఆశీస్సులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం భారతదేశంలో కూడా ఉండాలి అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ 22వ తారీఖు నాడు దర్బార్ కూడా ఉంది. దర్బార్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి దర్బార్ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా కృషి చేస్తున్నాము. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మనం మాక్సిమం అన్ని బందోబస్తు ఏర్పాటు చేశాం. దాదాపు 350 మెంబర్స్తో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 షిఫ్ట్స్లో 2 బ్యాచెస్ అది నడుస్తున్నాయి. అది కాకుండా షీ టీమ్, దొంగల కోసం CCS టీం అది కూడా రెగ్యులర్గా నడుస్తున్నాయి. అంతకుముందు మెస్రం వంశీయులు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి నాగోబా దేవత చిత్రపటాన్ని అందజేశారు. నాగోబా జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా గిరిజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక. ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఈ నెల 22న జరగనున్న దర్బార్ కార్యక్రమంలో గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆ రోజు 2 విడతలుగా ఒకసారేమో 6.5 కోట్లు, అదే మాదిరిగా మళ్ళీ ఒక 6 కోట్లు ఎండోమెంట్స్ ద్వారా ₹1 కోటి కొన్న పని జరిగింది. కానీ సరే ఆర్థిక పరిస్థితుల వల్ల కొంత ఇబ్బంది జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే మొన్ననే ఒకటవి తర్వాత వీటిని కలుపుకొని మొత్తం కూడా సంపూర్తిగా యాత్రికులకు అందరూ కూడా మరి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నేను ఆశిస్తూ, ఆసియాఖండంలోని అతిపెద్ద జాతర సమ్మక్క జాతర అయితే, రెండవ జాతర కిస్లాపూర్. సమ్మక్క జాతరకి ఎట్లయితే నిధుల్ని కేటాయించామో అదే రకంగా ఈ జాతరకు కూడా 22 కోట్లు కేటాయిస్తామని చెప్పడం అనేది జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క జాతరని అన్ని రకాలుగా ప్రజాప్రభుత్వంలో చేస్తామని మరి భక్తులందరూ కూడా మరి పెద్ద ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా 22 నాడు దర్బార్ ఉంది. ఈ దర్బార్కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా వస్తామని షెడ్యూల్ని ఫిక్స్ చేయడం అనేది జరిగింది. కాబట్టి 22 నాడు దర్బార్ ఉంటుంది. ఆదివారం అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు భేటింగ్ నిర్వహించారు. ఇప్పటి వరకు నాగోబా సన్నిధికి రాని సుమారు 100 మందికి పైగా మెస్రం వంశ కొత్త కోడళ్లు దుస్తులు ధరించి భేటింగ్కు హాజరయ్యారు. భేటింగ్ పూర్తి కావడంతో తమ జన్మ ధన్యమైందని కొత్త కోడళ్లు నాగోబాకు మొక్కుకున్నారు. నాగోబా మహాపూజకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో నాగోబా ఆలయ పరిసర ప్రాంతం జనసంద్రంగా మారింది.